అమ్మగారు ఇయ్యాలేం ముంగటేసుకున్నదో ఏమవుతారం ఎత్తిందో ఆసుకుందాం ఆగుండ్రి. మంగ్లీ, ఓ మంగ్లీ, ఈమె నాకు చెప్పకుంటే ఎటు పోతుందబ్బా? అబ్బా వీడున్నాడు పోలీస్ కాక. ఏంది ఇది గన్ను? వామ్మో ఎంత పెద్దగుందో. పేల్తుందా? పేల్తుందా? ఒకసారి నేను కూడా ఒకసారి చూస్తా కాక. గన్ను కాల్చడం వచ్చా నీకు? ఏదో ఒకసారి చూపెట్టవా? మంచిగా ఉంది గన్ను. ముట్టనిస్తలేవు? అయ్యో చక్కగా పోలీసుల తానికే పోయింది. మంగ్లీ, ఓ మంగ్లీ. ఓ అమ్మ, నీ షూటింగ్ తర్వాత కానీ ముందుగా నన్ను పోలీస్ షూటింగ్ల గురించి అడగనీయు. వస్తా ఉన్నాడు ఇట్లా. ఓ సారు నమస్తే. గన్నేది? ఏడ దాచి పెట్టినావు? అయ్యో కోడి పుంజుతానికి పోయి నీ గుడ్డు లావుంటదా సన్నగా ఉంటదా అని అడిగినట్టున్నది. వాళ్ళ తాన చలాన్లు రాయనికి పెన్నుంటది తప్ప గన్నుండది. ఓహో అట్లనా? అయితే పెద్ద పోలీస్ ఆఫీసర్లకే అడుగుతా సరేనా? చూడు మంగ్లీ, నువ్వేం చేస్తున్నావో చెప్పకుంటే ముందుగా నేనే నిన్ను షూట్ చేస్తా. ఏమనుకుంటున్నావు? అరే మొన్న ఎల్బీ నగర్ లా గొలుసు దొంగల మీద పోలీసులు కాల్పులు జరిపిర్రు కదా సావిత్రి. ఇగో గల్లపట్టి గుంజంత దూరంలో ఉన్న తూటా దిగలేదు తెలుసా? అయితే మన పోలీసులు వాడుతున్న తుపాకుల మీద డౌట్ కొడుతుంది సావిత్రి నాకు. ఎడం పక్క కాలిస్తే కుడి పక్క పోతుంది గోలి. మొన్న ఆ గొలుసు దొంగలకు గోలి తగిలిందని దావకాండ్లన్నీ జల్లడబడుతుంటే నువ్వేమో గోలే తగలేదంటావేంది? అరే బుల్లెట్ తలిగితే కోడి పిల్లలకు మురుసుపడాలే గాని ఏమన్నా బండేసుకొని బుర్రు నురుకుతాడా? ఏమో తుపాకీ తుప్పు పట్టిందేమో. మరి కొత్త బైకులు కొన్నోళ్లకు తుపాకుల తుప్పు తుడవనికి కూడా లేవా పైసలు? మొన్న గొలుసు దొంగలు పట్టుకునే టీం కి సెపరేట్ గా షూటింగ్ నేర్పిస్తామనే కదా, అది నేర్పుతున్నారా మరి? ఆ ఎల్బీ నగర్ కాడ దొంగను కాల్చిన పోలీసు కూడా ఆ ట్రైనింగ్ లో బుల్లెట్ అనట తెలుసా నీకు? ట్రైనింగ్ అయిన చెయ్యే గురి తప్పిందంటే ఆ తుపాకులు మేడ్ ఇన్ చైనా అయి ఉంటాయేమో. నాకు డౌట్ కొడుతున్నదబ్బా. నేను బి అదే ఎంక్వైరీ చేస్తున్నా తల్లి. అసలు వీళ్ళు ఏమి ఇచ్చిర్రు, ఏం తుపాకులు వాడుతుర్రు అని. చూసిన రానుల్లా సిటీలా గొలుసులు వేసుకున్న ఆడోళ్ళ కంటే గొలుసులు ఎత్తుకపోయే దొంగోళ్ళకే భద్రత ఎక్కువ ఉన్నట్టున్నది. అందుకే ఎవ్వడు కూడా దొరకకుండా భద్రంగా ఉన్నట్టున్నారు. అయినా ఏదేమైనా పోలీసులు ఖచ్చితంగా ఈ దొంగ బట్టే వాసగాలను పట్టుకునేందుకు ఏదైనా చేస్తారని అనిపిస్తుంది. నేనైతే నమ్ముతా గది.